దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనము. మన తండ్రి అయిన యెహోవా నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చును అని దీవిస్తున్నాడు. తండ్రి ఆజ్ఞలను కట్టడలను మనం పాటించి తండ్రి సత్య మార్గంలో మనము నడిచినప్పుడు తండ్రి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. తండ్రి ఆశీర్వాదములు నీతిమంతుల తల మీదకి పంపుతాడు. ఆత్మతో అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్మను మనకు కావలిగా ఉంచుతాడు. మనలను అన్యుల ఎదుట తలగా ఉంచుతాడు. నీతిమంతుల వేరు చిగురుస్తుంది. నీటి కాలువలో ఎవరు నాటబడిన మొక్క వలె ఎల్లప్పుడూ ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటాము. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉంటాడు. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టిస్తుంది. కాబట్టి మనము నీతిమంతుని వలె తండ్రి యొద్ద నుండి అనేకమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుందాము. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.